నిన్న విడుదల చేసినటువంటి ఐఐటి జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ 99.24%తో ఆల్ ఇండియా 274 ర్యాంకును సాధించడం చాలా గర్వంగా ఉంది. ఐఐటి అని అంటుండగానే వెంటనే పేరెంట్స్కి గుర్తొచ్చేది చిన్న వయసు నుంచే ప్రత్యేకమైనటువంటి స్కూల్స్లో ఐఐటి బోధించే స్కూల్స్లో జాయిన్ చేయాలి, అటువంటి విద్యార్థులే ఐఐటి ర్యాంక్స్ కొడతారు అనే నానుడి ఉంది. కానీ ఆ నానుడిని పూర్తిగా ఈరోజు కృష్ణ చైతన్య కళాశాల బద్దలు చేసింది. తేజ ఐఐటి స్కూల్స్ నుంచి చదివినటువంటి విద్యార్థి కాదు. గవర్నమెంట్ స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో సాధారణ స్థాయి చదువుకొని ఈరోజు ఇంటర్మీడియట్తో పాటే కృష్ణ చైతన్య కళాశాలలో ఈ ఐఐటి జాతీయ స్థాయిలో 274 ర్యాంకును సాధించడం చాలా గర్వకారణం. ఇది సమాజంలో ప్రజలందరికీ కూడా ఆలోచించాలి. ఏ విధంగా ఒక స్టూడెంట్ని పైకి తీసుకురావాలి అనేది కృష్ణ చైతన్య కళాశాల ఏ విధంగా కష్టపడుతుంది, అక్కడ ఉన్నటువంటి టీచర్సు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము ఏ వేలో జూనియర్ ఇంటర్ నుంచి ఐఐటికి కోచింగ్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన సంవత్సరమే ఈ విధంగా ర్యాంకును సాధించడం చాలా సంతోషం. ఒక్క నిర్మల్ తేజ కాకుండా 98.75, అదేవిధంగా 98.23, 96.76, 96.44 ఈ విధంగా పర్సెంటేజ్ని విద్యార్థులు సాధించడం కూడా చాలా ఆనందదాయకము. ఈ విధంగా 274 ర్యాంకులు సాధించడం మేనేజ్మెంట్ పరంగా, టీచింగ్ స్టాఫ్ పరంగా మా బాధ్యతని ఇంకొంత పెంచింది, గుర్తు చేస్తుంది. కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఉత్తమమైనటువంటి కోచింగ్నిచ్చి జాతీయ స్థాయిలో ఇంకా మంచి ర్యాంకులు సాధించేటట్లు కృష్ణ చైతన్య కళాశాల ప్రయత్నిస్తుందని చెప్పి ఈరోజు నెల్లూరు పుర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కృష్ణ చైతన్య కళాశాల రాష్ట్రంలో ప్రతి జిల్లాలో లేదు, అనేక బ్రాంచీలు లేవు, కేవలం నెల్లూరుకే పరిమితం అయ్యి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఇటువంటి ర్యాంకును సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. కేవలం ఐఐటి అని కాకుండా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. ఇదే విధంగా డిగ్రీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ప్రతి పరీక్షా ఫలితాల్లో కూడా కృష్ణ చైతన్య కళాశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా ముందు ఉండడం జరుగుతూ ఉంది. ఇదే విజయ పరంపరని ఇంకా కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ఉత్తమ ఫలితాలను సాధించినటువంటి నిర్మల్ తేజాని, మిగతా విద్యార్థుల్ని పేరు పేరున అభినందిస్తూ, వాళ్ళకి సహకరించినటువంటి టీచర్స్ని అభినందిస్తున్నా. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది. కేవలం టీచర్స్ అనుకుంటే కాదు, పేరెంట్స్ కూడా తోడ్పాటు చేయాలి. సో వాళ్ళ సహకారం కూడా ఆ బిడ్డలకు ఉంది. అందువల్ల ఈ సందర్భంగా పేరు పేరున అందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా నిర్మల్ తేజాని ఆ అబ్బాయి భవిష్యత్తు ఫ్యూచర్లో ఇంకా బాగా ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. నిన్న విడుదలైన ఐఐటి జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులందరూ కూడా టాప్ రిజల్ట్స్ సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే నిర్మల్ తేజ అనే విద్యార్థి ఆల్ ఇండియా 274th ర్యాంక్ సాధించడం జరిగింది. నిర్మల్ తేజ గురించి చెప్పాలి అంటే, ఒక గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి 2 years పాటు ఎలైట్ ప్రోగ్రాంలో చదువుకొని ఎంతో కష్టపడి ఈరోజు ఈ మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. ఇందాక కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు ఐఐటీస్ ఎన్ఐటీస్లో సీట్స్ తెప్పించుకోవాలి అంటే ఫౌండేషన్స్ కోర్సెస్ ఎంత ఉండాలి అనే ఒక నానుడైతే ఉంది. అలాంటిది కాకుండా ఒక 2 years ప్రాపర్ ప్రోగ్రామ్, ప్రాపర్ షెడ్యూలింగ్, ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ హార్డ్ వర్క్ స్టూడెంట్ దగ్గర నుంచి కానీ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి మంచి రిజల్ట్ అయినా సాధించవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. నిర్మల్ తేజ్ అనే కాకుండా
అభినవ్ రెడ్డి అనే అబ్బాయి జాతీయ స్థాయిలో 98.75%, ఎస్జోల్ సైఫీ అనే అబ్బాయి 98.23%, సాయి కేతన్ రెడ్డి 96.76%, మౌనిక 96.44%. అదేవిధంగా మ్యాథ్స్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.72%, ఫిజిక్స్లో హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.23%, కెమిస్ట్రీలో హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.49%. ఇలా ఒక మంచి అద్భుతమైన రిజల్ట్స్ సాధించడమే కాకుండా ఆల్మోస్ట్ 42 స్టూడెంట్స్ పైగా ఐఐటి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వటం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించిన స్టూడెంట్స్కి, దానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, దానికోసం కష్టపడిన ఫ్యాకల్టీకి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. నమస్కారం అందరికీ. నిర్మల్ తేజ. నేను 10th క్లాస్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను. అండ్ అక్కడ నాకు ఇంటర్లో ఇక్కడ చేరిన తర్వాత నాకు IIIT సీట్ అనేది వచ్చింది, IIIT న్యూస్విల్లో. అండ్ ఆ తర్వాత నేను ఏరోనాటిక్స్ చేద్దాము, రాకెట్ సైంటిస్ట్ అవుదామని కలలు కానీ ఇక్కడ కంటిన్యూ అయ్యాను, ఐఐటి చేయాలా కొట్టానని. సో ఇక్కడ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాలాంటి ఒక స్టూడెంట్కి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నన్ను పుష్ చేశారు. అప్పుడు నేను కొంచెం భయపడినప్పటికీ నా క్యాలిబిలిటీ తెలిసిన టీచర్స్ నాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూనే వచ్చారు. సో వాళ్ళ కృషి వల్ల వాళ్ళు ఎప్పుడు నన్ను గమనిస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నించారు. అండ్ మా పేరెంట్స్ కూడా నేను ఎప్పుడు కూడా చదువు తప్ప వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయకుండా చదువే మనకి ముఖ్యమని చెప్పి ఎప్పుడు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూనే వచ్చారు. ఎప్పుడు నేను బాధపడినప్పటికీ, అంటే చదువులోనే తగ్గిపోతున్నానని నాకు ఎప్పుడు అనిపించినా మా ఫ్రెండ్స్ కూడా నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ, అరే నువ్వు బాగా చదవగలవరా, నువ్వు దీనికే నువ్వు ఇలా డీలాట పడిపోతే ఎట్లా అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. అండ్ నాకు కేఎన్ఆర్లో ఇచ్చిన బేసిక్స్ ఇక్కడ ఉపయోగపడ్డాయి. అండ్ ఇక్కడ బేసిక్స్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి నాకు మంచి కోర్స్ అనేది దొరికింది. అదే ఈ ఎలైట్ ప్రోగ్రామ్. ఎలైట్ ప్రోగ్రాంలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ట్యాబ్లో ఎగ్జామ్ రాయడం. అంటే రేపు పొద్దున ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే రాస్తాం, ఎందుకంటే అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. అండ్ అలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనం కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్, అంటే కంప్యూటర్లో ఎగ్జామ్ రాసే ఒక నాలెడ్జ్ ఉండాలి కాబట్టి 2 years ఆఫ్ ఇంటర్మీడియట్లో కూడా మేము ఇక్కడ ట్యాబ్లో ఎగ్జామ్ రాస్తాము. అండ్ ఆ ట్యాబ్ అనేది ఫుల్ లాక్లో ఉంటుంది. కేవలం పోర్టల్, ఒక ఎడ్యురాకిల్ పోర్టల్ అనేది మాత్రమే ఉంటుంది. దాంట్లో మా ఇన్స్టిట్యూట్ టెస్ట్ ఉంటాయి అండ్ మనం క్రియేట్ చేసుకోవడానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు మనకి టెస్ట్ క్రియేట్ చేసుకోవాలనిపించినా మనం టెస్ట్ క్రియేట్ చేసుకొని ఎక్కువ ప్రాబ్లమ్స్ని, ఎక్కువ సమ్స్ని మనం అటెంప్ట్ చేయొచ్చు. సో దట్ ఎక్కువ మోడల్స్ వస్తాయి అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది. సో నాకు ఇంకా డిజిటల్ బోర్డ్లో టీచింగ్ వల్ల కొంచెం 3D విజువలైజేషన్ వల్ల కొన్ని కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. అండ్ తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల ఎక్కువ టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ స్టూడెంట్ యొక్క గ్రోత్కి టీచర్స్ ఎక్కువ కృషి చేయగలరు. అండ్ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది నాకైతే ఇప్పటికీ 100% రిజల్ట్ ఇచ్చింది. ఇంకా నేను అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నాను. అది కూడా కొడతా అని కోరుకుంటున్నాను. ఇంకా నాకు సపోర్ట్ చేసిన టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ అండ్ నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా మంచి పిల్లలుగానే అని నన్ను ఎప్పుడు కూడా ఒక సొంత పిల్లలాగే చూసుకున్నారు. మా హెచ్ఎం సార్ అయితే నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్పించారు. సో దట్ నేను ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను. అండ్ మా టీచర్స్ అయితే దానికి కావాల్సిన నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు అనుకుంటే చేయగలవు అని చెప్పేసి ఎప్పుడు నన్ను పుష్ చేస్తూనే వచ్చారు. సో నేను ఇప్పుడు దేనికి భయపడకుండా అండ్ ఎవరితో మాట్లాడాలన్నా అండ్ భయపడకుండా నా పని నేను చేసుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండేటట్టుగా నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది నన్ను ఎప్పుడు పుష్ చేస్తూ వచ్చింది. సో నాకు ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ అండ్ నా అడ్వాన్స్ జర్నీలో నాకు హెల్ప్ చేయబడుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్.